నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బలహీనపరచాలా, ఎట్లా అధికారంలోంచి దించేయాలి అనే దుగ్ధలో పడి చాలా విషయాల్లో గందరగోళం సృష్టించుకుంటూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మారుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులకు టికెట్లు ఇవ్వడం లేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ ఉన్నాడు. అది లోక్సభకు కావచ్చు, శాసనసభకు కావచ్చు అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏ రాజకీయ పక్షమైనా ఒక దగ్గర ఒక అభ్యర్థి గెలుస్తాడు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని నిలబెట్టుకోవడం సహజం. ఒక దగ్గర ఒక అభ్యర్థి గెలిచే అవకాశం లేదు అనుకున్నప్పుడు మార్చుకోవడం సహజం. ఒక దగ్గర ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతేనే గెలుస్తారు, అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడు అక్కడ మార్చుకుంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు వింటున్నాడంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తప్పుడు సలహాలు ఇస్తే రేపు అధికారం పోతే ఏమిటి పరిస్థితి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సాహసం చేస్తారా? లేదా ఇంకెవరైనా చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మారుస్తున్నాడని, లేదా ఆయన ఎవరికైతే ఇప్పుడు తనకున్న సర్వేల ప్రకారం, తనకున్న సమాచారం ప్రకారం ఎవరికైతే టికెట్లు ఇవ్వడం లేదో, ఎవరినైతే వేరే నియోజకవర్గాలకు పంపుతున్నాడో వాళ్ళని ఆకట్టుకునేందుకు, వాళ్ళని ఏదో తమ వైపు తెచ్చుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం దానికి సంబంధించిన కూటమి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఏమిటి? వాళ్ళకి అభ్యర్థులు దొరకడం లేదనే కదా అర్థం. ఏ పార్టీ అయినా తన దగ్గర సరైన అభ్యర్థులు ఉండి, పోటీ పడగలిగే సత్తా ఉండి, గెలిచే ఇది ఉన్నప్పుడు వేరే పార్టీల వాళ్ళని ఆకర్షించే ప్రయత్నాలు చేయరు. ఆ ప్రయత్నాలు ఇట్లాంటి ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం, జనసేన కంబైన్ చేస్తున్నది అనేది అర్థమవుతున్నది. ఇప్పుడు అభ్యర్థులు మార్చుకోవడం అనేది వాళ్ళ కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు మార్చలేదా? గతంలో 2019 ఎన్నికల్లో ఆయన ఏం చేసినాడు? విశాఖ జిల్లాలో పాయకరావుపేట అనే ప్రాంతానికి సంబంధించిన దళిత వర్గానికి చెందిన నాయకురాలు వంగలపూడి అనితని తీసుకొచ్చి ఎక్కడ పోటీ చేయించినారు? పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించినారు కదా. మరి దానికి ఏమంటాడు చంద్రబాబు నాయుడు? రేపు జనసేనకు ఇవ్వగా మిగిలిన ఏ 140 స్థానాల్లో 150 స్థానాల్లోనో ఆయన 2019లో పోటీ చేసిన అభ్యర్థులకే టికెట్లు ఇస్తాను, 25 లోక్సభ స్థానాల్లో 2019లో పోటీ చేసిన అభ్యర్థులకే టికెట్లు ఇస్తాను అని ఆయన ప్రకటించగలరా? అది సాధ్యం కాదు కదా. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అక్కడున్న సమీకరణాలు మారచ్చు, రాజకీయ సమీకరణాలు మారచ్చు, సామాజిక సమీకరణాలు మారచ్చు, ప్రజల అభిప్రాయాలు మారచ్చు, కొందరి పట్ల వ్యతిరేకత పెరగవచ్చు, కొందరంటే అభిమానం పెరగవచ్చు. అట్లా దాన్ని బట్టి ఏ నాయకుడైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తున్నాడు అని బయట మాట్లాడడం ద్వారా, ఏదో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, అధికారులని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు అని చెప్పడం ద్వారా ఏం లాభం లేదు. ఒక వంగలపూడి అనిత ఒక్కళ్ళదే కాదు ఉదాహరణ. గతంలో ఆయన చాలామందిని మార్చినాడు. అట్లంటే కొవ్వూరు ఎమ్మెల్యే అప్పటి మంత్రి జవహర్ను అక్కడి నుంచి మార్చి కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేయించాడు కదా. మరి దానికి చంద్రబాబు నాయుడు ఏమంటాడు అంటే, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు, ఆయనకు డబ్బా కొట్టేవాళ్ళు మాట్లాడేది ఒకటి: చంద్రబాబు చేస్తే చాణక్యం, వేరే వాడు చేస్తే వెధవైత్యం, లేదా చేతగాంతనం, లేదా ఇంకేదో ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడతారు. ఇట్లా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఆయన కూడా మారొచ్చిన వాడే కదా. చంద్రగిరి నుంచి
అదేంటి కుప్పం పోయిన వాడే కదా. ఇట్లా చాలా ఉంటాయి ఇదే తరహాలో పలువురు ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా గతంలో చంద్రబాబు నాయుడు జిల్లాల సరిహద్దులు దాటించినాడు కదా. వాళ్ళ పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవాడు. ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ఎన్ని నియోజకవర్గాలు మారాడు. ఆయన ఇంకా తన పక్కనే ఉన్నాడు కదా చంద్రబాబు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మారుస్తున్నాడు, కాన్స్టిట్యున్సీస్ మారుస్తున్నాడు అని చెప్తూ ఉంటే గంటా శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చున్నాడు కదా. ఆయన పార్టీ వాడే కదా, ఆయన మారుతూనే ఉన్నాడు కదా. నియోజకవర్గాలు మార్చుకోలేదా ఆయన? పార్టీలు మారలేదా? గెలుస్తాం అనుకున్న చోటికి పోతారు. ఎక్కడి నుంచి అది గెలుస్తారో అక్కడ అభ్యర్థులను పెట్టుకుంటారు పార్టీల నాయకులు. ఈ గతంలో కోడెల శివప్రసాద్ కూడా మారాడు కదా. ఇట్లా చెప్తూ పోతే తెలుగుదేశం పార్టీలో అనేక మంది అట్లా మార్పులు చేర్పులు జరిగినాయి, నియోజకవర్గాలు మార్చుకున్నారు, నాయకుడే మార్చాడు చాలా నియోజకవర్గాలు. కాబట్టి ఇక ఇట్లాంటి పనికిరాని ప్రచారానికి స్వస్తి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇంకేదైనా పాయింట్ దొరుకుతుందేమో చంద్రబాబు అండ్ జనసేన పవన్ కళ్యాణ్ అండ్ ఇప్పుడే వాళ్ళను గెలిపించడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఇతర పార్టీల వాళ్ళు అందరూ వెతుక్కుంటే మంచిది, ఏదైనా కొత్త కారణాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.